హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీనాస్ వరల్డ్స్. ఇవాళ నేను మీ అందరికీ మంచి వాటర్ మిలన్ జ్యూస్ చూపించబోతున్నాను. ఇంత ఎండలో మనం ఎప్పుడూ తినేది ఒకే ఒక ఫ్రూట్ వాటర్ మిలన్ మాత్రం కంపల్సరీ తింటాం కదా ఈ ఎండకి. ఇంకా మేమైతే ఇవాళ వాటర్ మిలన్ తెచ్చుకున్నాము. ఇంకా జ్యూస్ చేయాలనుకున్నాను. అసలు ఈ వాటర్ మిలన్ జ్యూస్ ఉంటుందనే నాకు తెలీదు. నేను ఫస్ట్ టైం మా స్కూల్లో టీచర్స్ డే అప్పుడు లేదో వేరే ఈవెంట్ అప్పుడు మాకు స్కూల్లో అయితే స్నాక్స్తో పాటు ఈ వాటర్ మిలన్ జ్యూస్ ఇచ్చారు. నాకు చాలా నచ్చింది. ఎప్పుడెప్పుడు ట్రై చేయాలా అనిపించింది. సో నేను సమ్మర్ కోసం అయితే వెయిట్ చేశాను. ఇంకా ఇప్పుడైతే వాటర్ మిలన్ జ్యూస్ చేయబోతున్నా. మీరు కూడా చూడండి ఎలా చేయొచ్చో. చాలా ఈజీ అండ్ సింపుల్, వెరీ టేస్టీ, చాలా బాగుంటుంది. తాగుతుంటే ఆ మధ్యలో పుచ్చకాయ నములుతూ తింటూ ఉంటే ఎంత బాగుంటుందో. మా వాటర్ మిలన్ కొంచెం చప్పగా ఉంది, అందుకని నేను 1 స్పూన్ షుగర్ తీసుకున్నా. మీకు కావాలంటే షుగర్ వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. ఇక్కడైతే నేను వాటర్ మిలన్ని ఇలా స్కూప్ లాగా తీసాను గెరిటెతో. మా పెద్దోడికి ఇలా తీసివ్వమని చెప్పాడు. సో నేను తీసి ఇచ్చాను. వాడు తింటున్నాడు అనమాట. సర్కిల్ షేప్లో తీసివ్వు మమ్మీ అన్నాడు. ఇంకా వాడికి ఇచ్చేసి నేనైతే ఈ వాటర్ మిలన్ అంతా ఇంకా ఆ స్పూన్తో మొత్తం గిన్నెలో వేస్తున్నాను. అలా మొత్తం తీసుకొని గిన్నెలో వేసుకోవాలి. ఫస్ట్ అయితే ప్లీజ్ వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ని, నా వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇక్కడైతే ఇంకా వాటర్ మిలన్ అంతా క్లీన్గా తీసేసాను. మా వాడు నార్మల్గా మనము వాటర్ మిలన్ పైన సాల్ట్ వేసుకొని తింటాం కదా, అది వాడు ఎప్పుడు టేస్ట్ చేయలేదు. సాల్ట్ వేసుకొని తినరా అంటే లేదు నాకు షుగరే కావాలన్నాడు. సరే అని కొంచెం వేసి ఇచ్చాను. ఇంకా లేకపోతే నా పని అవ్వనివ్వడు ఇక్కడ అని. ఇంకా వాటర్ మిలన్ నాకు ఇంకా కొంచెం తీసుకోవాలనిపించింది, కొంచెమే అనిపించింది ఫస్ట్ది. సో ఇంకా కొంచెం నేను తీసుకొని అది కూడా కట్ చేశాను. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ బౌల్లో వేసేసుకున్నాను. అంతా మొత్తం అలా కట్ చేసుకొని తీసుకున్న తర్వాత మనం మంచిగా స్మాష్ చేసుకోవాలన్నమాట. నేను ఇక్కడ వాటర్ మిలన్లో సీడ్స్ తీయలేదు. జ్యూస్ గ్లాస్లో పోసి ఇచ్చేటప్పుడు మా వాళ్ళకి ఇంకా నేనైతే సీడ్స్ రాకుండా పోసి ఇచ్చాను, ఓన్లీ ఫ్రూట్ అండ్ వాటర్ వచ్చేలాగా. సో మీకు కావాలంటే ముందే సీడ్స్ తీసుకోండి. మా హస్బెండ్ అయితే 2 kgs వాటర్ మిలన్ తెచ్చాడు. ఇంకా మిగిలిపోయింది అయితే నేను పక్కన కట్టి పెట్టేశాను ఫ్రిడ్జ్లో. ఇలా మనము ఒక గెట్ తీసుకొని బాగా ఇలా స్మాష్ చేసుకోవాలి. సౌండ్ అయితే భలే వస్తుంది. నేను దీనికోసం అయితే కూల్ వాటర్ తీసుకున్నాను. మనకి చల్లగా ఉంటేనే కదా తాగాలనిపిస్తుంది ఈ సమ్మర్కి. సో ఈ స్ప్రైట్ బాటిల్ కాదు, స్ప్రైట్ బాటిల్లో స్ప్రైట్ లేదు, కూల్ వాటర్ అనమాట. ఆ కూల్ వాటర్ అయితే ఇందులో వేసుకున్నాను. ఈ పీసెస్ ఇంకా పెద్దగా ఉన్నాయనిపించింది. సో నేను హ్యాండ్తోని మొత్తం అట్లా పిసికేసిన, కొంచెం చిన్న పీసెస్ రావడానికి. అంతే, మనకి మంచిగా మిక్స్ చేసుకొని తాగేయడమే. వాటర్ మిలన్ జ్యూస్ అయితే రెడీ అనమాట. వెరీ సింపుల్ అండ్ టేస్టీ. మీరు కూడా చేసుకోండి.